నమస్తే. శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మియాపూర్ డివిజన్లో యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రోగులకు పళ్ళు పంపిణీ కార్యక్రమంతో పాటు అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనతో పాటు మంచి ఉదయం ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం. నా ముందుగా నమస్తే. మీ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఎట్లా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు? ఈరోజు మన శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే అన్ని డివిజన్లో కూడా అందరూ కూడా ఎవరైతే అన్న అభిమానులు కానీ అన్నతో ఎవరైతే అనునిత్యం నడిచేవాళ్ళు కానీ మేమందరం కూడా వివిధ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుందన్న. అదే తరహాలో ఈరోజు మియాపూర్లోనే మన వివేకానంద ఆశ్రమంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి కానీ చిల్డ్రన్స్కి కానీ వాళ్ళకి అన్నదానం చేసి అదేవిధంగా ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే జగదీష్ అన్నవారి నాలాంటి యువకులకి ఎంతోమందికి స్ఫూర్తి ఈరోజు. ఎందుకంటే నేను అన్నతో చాలా దగ్గరగా నడుస్తున్నాను. అంటే నా అప్ అండ్ డౌన్స్ అన్నింటి కూడా అన్నకు తెలుసు. అంటే మేము రాజకీయంగా ఎదుర్కొనే ఇబ్బందులు కానీ మమ్మల్ని పెట్టే ఇబ్బందులు కానీ అన్నీ కూడా అన్నకు తెలుసు. కానీ ఏ రోజు కూడా డిమోరలైజ్ అవ్వకోకుండా అన్న మాకు ఇచ్చే ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్టుతోనే మేము మెట్టెక్కుకుంటూ ఈరోజు అన్న ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం, ఎందుకంటే ఈ మా యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసాం. లైక్ చలివేంద్రాలు కానీ మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు. అంటే మెడికల్ క్యాంపులు పెట్టమంటే నార్మల్గా పెట్టడం కాకోకుండా అక్కడికి వచ్చిన ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ కావాలన్నా కూడా ట్రీట్మెంట్ చేయించడం, అదేవిధంగా పేదలకి బెడ్షీట్ డిస్ట్రిబ్యూషన్ కానీ పిల్లలకి బుక్స్ కానీ అదే ఎవరైతే ఆర్థిక సహాయం కావాలి అని చెప్పేసి చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు కూడా అన్న ఆధ్వర్యంలో అన్న సహకారంతో అన్న స్ఫూర్తితో ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో 3 సార్లు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉంది. అట్లానే పూజిత గారు కూడా 2 సార్లు హఫీజ్పేట్ నుంచి కార్పొరేటర్గా పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళకి సుపరిచితులు ఆయన. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా, వాస్తవానికి పార్టీలకు అతీతంగా ఆయనతో అందరూ బాగా ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే అన్న ఎడ్యుకేటెడ్, ఎంబీఏ ఎల్ఎల్బి చదివి, సో నేను కూడా ఒక ఎంటెక్ చదివి గోల్డ్ మెడలిస్ట్, ఇప్పుడు కూడా నేను వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీలో చేస్తున్నాను. ఎందుకంటే మాలాంటి యువకులు ఈరోజు ఇప్పుడు మీరు చూసినట్లయితే తరం మారింది. జంజీస్ కానీ యువకులు కానీ ఇప్పుడు రిజల్ట్ కూడా మీరు పక్క స్టేట్ తమిళనాడు చూసినట్లయితే ఏదైతే జరిగిందో, సో అదే తరహాలో ఈరోజు ఉన్న యువకులకి ఈరోజు ఉన్న జంజీస్ కానీ అది కానీ ఎడ్యుకేటర్స్ ఎవరున్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాజకీయం కూడా చాలా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే ఒకళ్ళు రాజకీయంగా ఎదుగుతుంటే ప్రత్యర్థుల్ని తొక్కేయాలని చెప్పేసి ఇబ్బందులు పెట్టాలని చూసి ఇలాంటి ఉన్న ఈ టైంలో కూడా జగదీష్ అన్న ఏ రోజు కూడా అలాంటి కార్యక్రమాలకి తావు లేకోకుండా మాలాంటి యువకులకు కూడా ఎంతో స్ఫూర్తినిస్తూ, అంటే ఏ డైరెక్షన్ అయినా పలానా కార్యక్రమం చేయాలంటే ఇలా చేయండి, ఇది చేయండి, ఇలాగైతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఇచ్చే గైడెన్స్ సపోర్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోలేమన్నా. డెఫినెట్గా రాబోయే కాలంలో భవిష్యత్తులో డెఫినెట్గా అన్న ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. మీరు అన్నట్టు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చాలామంది మీలాంటి యువ నాయకులు కనిపిస్తూ ఉన్నారు. జగదీశ్వర్ గౌడ్ మీలాంటి వాళ్ళని దగ్గరికి తీసుకొని ఆయన సలహాలు సూచనలు ఇస్తూ ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎదగాలి అని చెప్పి ఆయన మీకు చెప్తూ ఉన్న మాటలు ఏమన్నా ఆలోచన ఉందా? మీకు కూడా మియాపూర్లో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏమన్నా ఆశ ఉందా ఉదయ్ కిరణ్కి? తప్పకుండా అన్న, అంతకు ముందు కూడా చెప్పాను. డెఫినెట్గా ఏవైతే కార్యక్రమాలు సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నామో అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎవరు చేయని విధంగా, అంటే పలానా కాలనీ వాళ్ళు వచ్చి మాకు డ్రైనేజ్ ఇష్యూ ఉంది కానీ వాటర్ ఇష్యూ ఉందని కానీ ఏమన్నా రోడ్ ఇష్యూ ఉందని అన్ని ఇష్యూస్ పరిష్కరిస్తూ అన్నీ ముందుకు తీసుకెళ్తున్నాము. డెఫినెట్గా మీరు అన్నట్టు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ అన్న ఆధ్వర్యంలో రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే జీహెచ్ఎంసీ కూడా 3 కార్పొరేషన్స్ అయినాయి. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి. సో మనది ఇప్పుడు ఏదైతే శేర్లింగంపల్లి ఉందో ఇది సైబరాబాద్లో వన్ ఆఫ్ ద కీ కాన్స్టిట్యున్సీ. సో డెఫినెట్గా రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో డెఫినెట్గా అన్న ఆధ్వర్యంలో అన్న గైడెన్స్లో డెఫినెట్గా మేము కార్పొరేటర్గా పోటీ చేయాలని చెప్పేసి అనుకున్నాము. ఆ విషయం కూడా అన్నకు తెలుసు. సో అదేవిధంగా పని చేసుకుంటూ, అంటే ఏదో మాటలు చెప్పి కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా పని చేసుకుంటూ మాకు చేతనంత సహాయం మేము ఏదైతే కార్యక్రమాలు చేయాలనుకున్నా అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మీరు కూడా జగదీశ్వర్ గౌడ్ గారిని పట్టుబట్టి అడగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మీలాంటి యువకులే ప్రస్తుత శేర్లింగంపల్లి నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో కావాలి. యువత కూడా కొత్త తరం కోరుకుంటుంది కాబట్టి మీలాంటి వాళ్ళు గట్టిగా జగదీశ్వర్ గౌడ్ గారిని అడగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి.
జగదీష్ అన్నని అడగాల్సిన అవసరం లేదండి. మేము చేసే ప్రతి కార్యక్రమం అన్న నోటీస్లో ఉంటుంది, అన్న ఇది ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా మేము మాట్లాడుకుంటూనే ఉంటాము. అంటే ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, అంటే ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక లీడర్గా ఎదగాలనేది నా లక్ష్యం అండి. ఎందుకంటే పొలిటీషియన్ అంటే ఏదో ఆ ఎలక్షన్స్ టైంలో వచ్చేసి ఆ 4 రోజులు ఏదో డబ్బులు పంచిపెట్టి గెలిచి ఆ టైం కాకుండా అనునిత్యం ప్రజల్లో ఉండుకుంటా మాకు చేతనంత వరకు మా ట్రస్ట్ నుంచి కానీ అదేవిధంగా పార్టీ నుంచి కానీ జగదీష్ అన్న ఆధ్వర్యంలో చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఎందుకంటే అన్నకు కూడా తెలుసు నేను వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్ అని తెలుసు. ఆయన డెఫినెట్గా ఆయన సహకారం డెఫినెట్గా మాకు 100% ఉంటుందని నమ్మకం ఉంది. మేము అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డెఫినెట్గా ఈరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారు, ఎవరు కార్యక్రమాలు చేస్తున్నారో తీసుకుంటారు, ఇంకా పార్టీ నుంచి రిపోర్ట్స్ ఉంటాయి, ఇవన్నీ రిపోర్ట్స్ ఉంటాయి. డెఫినెట్గా మాకున్న సమాచారం మటుకి మేము టాప్లోనే ఉన్నాం. అంటే ఇప్పుడే మనము ముందుగానే సీట్ వస్తుందని చెప్పేసి చెప్పడానికి రిజర్వేషన్స్ అనేవి కీ ఫ్యాక్టర్. ఇప్పుడు ఉన్న మియాపూర్ కూడా 240, 241, 242 మక్తా మయూరి నగర్ అంటే ఉన్న రిజర్వేషన్ బట్టి అకామిడేట్ చేసి డెఫినెట్గా అవకాశం వస్తుందని చెప్పేసి నేను బలంగా నమ్ముకుంటున్నాను. ఫైనల్గా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న. మీరు ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్, మీరు తలుచుకుంటే మంచి బిజినెస్ చేయవచ్చు. ఇంత కీలక నియోజకవర్గంలో అందులో మియాపూర్ నుంచి మీరు కంటెస్ట్ చేయాలని చెప్పి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొంత డబ్బులు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టుకుంటున్నట్టు కనపడతా ఉంది. ఎందుకు వచ్చింది ఆలోచన పొలిటికల్గానే యాక్టివ్గా ఉండాలని చెప్పి? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా స్టిల్ ఐటీ ఎంప్లాయ్ అన్న. ఎందుకంటే మీరు చూసినట్లయితే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అనేది మన ఇండియాలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ. లైక్ అరౌండ్ 8 lakhs ఓట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూస్తే మెయిన్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ విప్రో కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గూగుల్ కానీ ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా ఉన్నది షేర్లింగంపల్లి ప్రాంతంలోనే. డెఫినెట్గా చదువుకున్న వ్యక్తి అయితే ఇంకా ఈ ప్రాంతం గురించి మరింత అవగాహన ఉండేసి ఇంకా మంచి కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పేసి ఒకటిగా మేము చేసుకుంటున్నాము. రెండోది వచ్చేసి మీరు చెప్తున్నారు కదా బిజినెస్ అని చెప్పేసి, నాకు ఎటువంటి బిజినెస్ లేవండి. నేను ఇంకా స్టిల్ నేను వన్ ఆఫ్ ద Big 4 కంపెనీలో మేనేజర్గా చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాను. డెఫినెట్గా నాకైతే ఏంటంటే నాకున్న సంపాదనలో కానీ నాకు వచ్చే దాంట్లో నేను సర్వీస్ చేయాలని చెప్పేసి సర్వీస్ మోటోలో చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఇప్పుడేదో ఈ ఎలక్షన్స్ కోసం దేని గురించి చేసింది కాదు. 2012 నుంచి చూసినట్లయితే నేను జాబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా నాకు వచ్చిన సంపాదనలో ఆర్ఫనైజెస్కి ఇవ్వడం కానీ నీడీ పీపుల్ ఇవ్వడం కానీ ఇలా చేయడం జరుగుతుంది. సో అదే తరహాలో ఇప్పుడు కూడా నేను కంటిన్యూ చేసుకుంటూ అన్న ఆధ్వర్యంలో ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము పేద ప్రజలకు ఉపయోగపడేలాగా. చాలా మాట్లాడాల్సింది ఉంది. రాబోయే కార్యక్రమాల్లో ఖచ్చితంగా అన్ని డిస్కస్ చేద్దామన్నా. వన్స్ అగైన్ జగదీశ్వర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో ఇది ఓవరాల్గా శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఎక్కడికక్కడ వాళ్ళ ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. మియాపూర్ డివిజన్కి సంబంధించి యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన క్రమాన్ని తీసుకున్నారు. ఖచ్చితంగా జగదీశ్వర్ గౌడ్ గారి నేతృత్వంలో యువతంతా గట్టిగా పనిచేసి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ నియోజకవర్గంలో ఎగరేయబోతున్నామని చెప్పి ఉదయ్ చెప్తున్న మాటలు. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపికృష్ణ, న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.